90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్ గానే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం ఆధార్ కార్డులో పాన్ కార్డులో అదే కన్ఫర్మేషన్ గా ఇన్ని రోజుల పాటు యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇక ముందు అది చెల్లదు అనుకుంటూ రీసెంట్ గానే గుజరాత్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఇప్పటివరకు మనం డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, అది కాదంటే పాన్ కార్డు మనం ఇప్పటిదాకా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ అవసరమైతే ఆయా సందర్భాల్లో వాటిని వాడుతూ ఉంటాం. ఈవెన్ ద పాస్పోర్ట్లో కూడా వీటిని మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. అది వ్యాలిడిటీగా ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా ఇతర ఏది కావాలనుకున్నా దాన్ని బేస్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఏదో ఒకటి తీసుకుంటూ చేస్తాం. అయితే ఇటీవల అహ్మదాబాద్ హైకోర్టు అంటే గుజరాత్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి 144 కోట్ల ప్రజలకు కూడా కొంత ఉద్రిక్తత దారితీసే విధంగా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నేను ముందుగా ఏంటంటే ఆ జడ్జిమెంట్ చెప్పే ముందు వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకు ఆ కేసు ఏంటి సార్? అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక పిటిషనర్ అప్లై చేశాడు, హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. అతను 1990 ఆగస్టు 20న అతను జన్మించినట్టుగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అట్ ద సేమ్ టైం పాన్ కార్డు వీటన్నిటిలో కూడా ఉంది. అయితే అతను పుట్టినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో, పుట్టిన సమయంలో హాస్పిటల్లో భర్త అంగన దగ్గర ఉన్న మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మనం ఎన్రోల్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి కాపీలో మాత్రం అతని డేట్ ఆగస్టు 16 అని చెప్పింది. అయితే ఆగస్టు 16న ఏదైతే డేట్ ఉందో అది వ్యాలిడిటీ కాదు కాబట్టి నా బర్త్ సర్టిఫికేట్ని ఇమీడియట్గా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ని దానిలో కరెక్షన్ చేయమని, అంటే ఇది ఈయన ఆగస్ట్ 20న జన్మించారు కాబట్టి ఆగస్టు 21 డేట్ ఏదైతే ఉందో అది బర్త్ సర్టిఫికేట్లో చూపించమని అతను ఏదో పర్పస్ కోసం అని అప్లై చేసినట్టున్నారు. అక్కడ బర్త్ సర్టిఫికేట్ అడిగినప్పుడు ఈ కరెక్షన్ బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్ చేయమని చెప్పి ఆ కరెక్షన్ కోసం అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అయితే దీనికన్నా ముందు ఏం చేశాడంటే ఆయన అక్కడ అహ్మదాబాద్ ఏఎంసీ సెంటర్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దీనికి సంబంధించి కరెక్షన్ కోసం అని చెప్పి ఆయన అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే బర్త్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి, అదే పరిగణలో తీసుకోవాలి తప్పించి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వీటిని పరిగణలో తీసుకోలేము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కరెక్షన్ చేయాలి తప్పించి దీన్ని బేస్ చేసుకొని, అంటే ఎప్పుడు నేను చెప్పిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నటువంటి డేట్ని దీన్ని బేస్ చేసుకొని బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్ చేయడం అనేది కుదరని పని. అంటే ఏదైనా సరే ఆధార్ కార్డులో ఉన్న డేట్ మనం చెప్పిన డేట్ ఇస్తారు, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో కూడా ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే బిఫోర్ అక్కడ కరెక్షన్ చేస్తారు కాబట్టి అక్కడ మన దగ్గర ఎన్ని మోల్స్ ఉన్నాయి, మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఏ డేట్ చెప్తే అక్కడ ఒక కేవైసీ ఫామ్ లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అటువంటి ఫామ్ ఉంటుంది, అందులో మనం ఏ డేట్స్ ఇస్తే ఆ డేట్ని బేస్ చేసుకుంటారు. ఇలాంటివి ఉంటే తప్పించి ఇక్కడ ఆ ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో జన్మించిన సమయంలో ఆ హాస్పిటల్లో ఎన్ని గంటలకి ఏ హాస్పిటల్లో ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో ఎప్పుడు జన్మించారనే విషయం అక్కడ ఇమీడియట్గా మున్సిపల్ రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి తప్పించి ఇక్కడున్న ఆధార్ కార్డ్స్ ప్రామాణికంగా తీసుకునే అవసరం ఉండదు అని గట్టిగా గుజరాత్ హైకోర్టు ఈ విషయం మీద గట్టిగా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే అంటే ఎందుకు గుజరాత్ హైకోర్టు తీర్పిస్తే మొత్తం దేశం అంతా ఉంటుందని కాదు, దీనికి సంబంధించి ఏవైనా వివాదాలు వచ్చేటప్పుడు ఏవైనా కోర్టులో ఈ నడిచేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఈ సైటేషన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక హైకోర్టు పలానా సైటేషన్ ఒక తీర్పు ఇచ్చారంటే రేపు ఇటువంటి డిఫరెన్స్ వచ్చేటప్పుడు పలానా హైకోర్టులో ఈ సైటేషన్ సూచిస్తూ వేరే కోర్టులో కూడా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. సో నేను వీడియోలో చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు కూడా బర్త్ సర్టిఫికేట్ ఈజ్ ద మ్యాండేటరీ. అంటే మనం పుట్టినటువంటి ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో ఆ బర్త్ సర్టిఫికేట్ మన పిల్లలకి, అంటే మన బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కరెక్షన్స్ అయి ఉంటే దీన్ని బేస్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో జన్మించినటువంటి అయితే ఇమ్మీడియట్గా బర్త్ సర్టిఫికేట్ ఉంది క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో ఆధార్ కార్డు ఇవ్వాలన్నా, పాన్ కార్డు కావాలన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలన్నా, ఎస్ఎస్సి సర్టిఫికేట్ చెప్పాలన్నా ఇదే ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంటుంది బర్త్ సర్టిఫికేట్. అది కూడా మాన్యువల్ హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటి జనన ధృవీకరణ పత్రం అంటారు. అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల మన ఏపీ, తెలంగాణ రెండింటిలో కూడా ఇప్పుడు ఆన్లైన్ చేసేస్తారంట. ఆన్లైన్లో ఉన్నటువంటి మీ సేవ నుంచి కాపీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అప్లై చేసుకోవాలి. బట్ కాపీ మాత్రం మనకు ఆన్లైన్లో వస్తుంది కాపీని, అది మనం భద్రంగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఆన్లైన్లో ఉండాలి. అక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే అమ్మాయి అబ్బాయి పుడతారు, వాళ్ళకి ఇమీడియట్గా పుట్టంగానే ఎన్రోల్మెంట్ చేయాలి, హాస్పిటల్లో పుట్టారు కాబట్టి దగ్గర మున్సిపల్ ఆఫీస్లో పలానా అమ్మాయి పుట్టింది. కానీ చాలా చోట్ల ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే అమ్మాయికి పేరుని అప్పుడే పెట్టరు, మాకు 15 రోజులు కావాలి, ఒక 1 month కావాలి అంటారు, ఒక 21 days తీసుకుంటారు. అంటే పుట్టంగానే అమ్మాయికి పేరు నిర్దేశించరు. చాలా చోట్ల ఎక్కడ జరుగుతాయంటే అమ్మాయిని ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి అక్కడ ఇమీడియట్గా ఆ డేట్ అనే పేరు అనే కాలం దగ్గర కాలం బ్లాంక్ వదిలేసి హాస్పిటల్ ఊరు అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ
అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ ఎవరైనా సరే పుట్టిన తర్వాత ఇమీడియట్గా ఆ పేరుతో ఎన్రోల్ చేసుకుంటేనే బెస్ట్. కరెక్షన్స్ ఉన్నాయనుకోండి మరలా ఫ్యూచర్లో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎందుకంటే ఒకసారి పేరుతో వచ్చిన తర్వాత ఎంటర్ త్రూఅవుట్ ద లైఫ్ అదే నేమ్ కంటిన్యూషన్ అవుద్ది కాబట్టి బర్త్ సర్టిఫికేట్లో అంటే హాస్పిటల్కి వెళ్ళడం డెలివరీస్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం బర్త్ సర్టిఫికేట్లో కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ముఖ్యంగా పేరు అనేది ఆ రోజే డిసైడ్ చేసుకొని ఆ పేరు ఏదైతే మీరు ఫస్ట్ ఎన్రోల్ చేసుకుంటారో లేదండి ఆ రిజిస్టర్లో అట్లా కాలేదు కాబట్టి వేరే నేమ్ కరెక్షన్ చేసుకుంటాం అంటే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా దాని ప్రాసెస్ అనేది చాలా లెంగ్తీగా ఉంటుంది. అంటే విత్ ఇన్ 1-2 days 1 weekలో చేసుకునే అవకాశం కొన్ని చోట్ల అవకాశం కల్పిస్తున్నారు కొన్ని చోట్ల మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు. ఎందుకంటే డ్యూ టు ద ఈ నేమ్ కరెక్షన్స్ వల్ల. కానీ సంవత్సరాలు దాటాయనుకోండి ఆ రిజిస్టర్లో వాటిని ఎంటర్ చేసేటప్పుడు ఆ నేమ్ కరెక్షన్స్ అనేది చాలా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది. ఎంటర్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ భవిష్యత్తులో ఈ బర్త్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ డేట్ అనేది ఇబ్బంది పెడతారు చాలా చోట. కొన్ని చోట్ల ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అవుతుంది. కొన్ని చోట్ల అమ్మాయి యొక్క నేమ్ కరెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ బేస్ చేసుకుని కరెక్షన్స్ అనేది అక్కడ మీరు ఇచ్చినట్లయితే దాన్ని ఖచ్చితంగా ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. సో బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ మ్యాండేటరీ అవుతుంది. సో ఆధార్ కార్డులో పెట్టేసుకున్నాం కాబట్టి ఫ్యూచర్లో అదే ఉండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకు రీసెంట్గా గుజరాత్ ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం మనం చూసినట్లయితే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఉండాలి. నాట్ ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ ఒకటే కాదు, డెత్ సర్టిఫికేట్ కూడా ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ. అది కూడా నాట్ ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో డెత్ సర్టిఫికేట్లో కూడా ఖచ్చితంగా అక్కడ ఉండే రూల్స్ పాటిస్తేనే మంచిది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే రేపు ప్రాపర్టీస్ ఏదైనా మనం డివిజన్ చేసుకోవాలనుకున్నా చనిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, అంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ యొక్క భాగ పంపకాలు జరిగేటప్పుడు మాత్రం తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా లేదా ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నా డెత్ సర్టిఫికేట్ ఇస్ ద మ్యాండేటరీ. సో డెత్ సర్టిఫికేట్ విషయంలో కూడా నేమ్ కరెక్షన్స్ ఈవెన్ దో స్పెల్లింగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఏదో నేమ్ మార్చుకున్నామండి ఫ్యూచర్లో ఆ నేమ్ కరెక్షన్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ గెజెట్లో నేమ్ చేంజ్ చేయాలి, మళ్ళీ అక్కడ ఒక పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇదంతా ఒక కోర్టులో లెంగ్తీ ప్రాసెస్ అవుతుంటుంది. సో ఇటువంటి భవిష్యత్తులో వచ్చే ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా బిఫోర్ ఏం చేయాలంటే ఆ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్లో కూడా క్లియర్గా అక్కడ సర్టిఫికేట్స్లో ఏముందో స్పెల్లింగ్తో సహా ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ తీర్పు రీసెంట్గా వచ్చింది కాబట్టి అంచెంచెలుగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పటికైతే అమల్లో ఉంది కానీ భవిష్యత్తులో నేను చెప్తున్నాను ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ప్రామాణికంగా ఉండకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో. సో బర్త్ సర్టిఫికేట్ ఇస్ ద బేసిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే చాలామంది రీసెంట్గా ఆధార్ కార్డులో ఎన్నోసార్లు ఎంతోమంది స్పెల్లింగ్ మిస్టేక్ అను లేదు అంటే నేమ్ చేంజ్ చేయడము ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం అప్లై చేస్తూ ఉంటామో అప్పుడే మనకు ఒక క్లియర్ డాటా అనేది మెయింటైన్ చేస్తే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్నే మనం కేర్ఫుల్గా మీరు అన్నట్టుగానే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.